టైమ్ అండ్ డిస్టెన్స్ ప్రాబ్లం 44 ఆర్ఎస్ అగర్వాల్. మామూలు వేగంలో 6/7 వంతుతో ఒకడు ప్రయాణించి 12 నిమిషాలు ఆలస్యంగా చేరాడు. ఆ దూరం వెళ్ళటానికి అతనికి మామూలుగా పట్టే కాలం ఎంత అంటున్నాడు. సో ఇక్కడ టైం కనుక్కోవాలి. మామూలు వేగంలో 6/7 వంతుతో ఒకడు ప్రయాణిస్తున్నాడు. ఇక్కడ మామూలు వేగంలో 6/7 వంతు. సో మామూలు వేగం ఎంత? మామూలు వేగం 7. ఎంత వేగం? మామూలు వేగంలో 6/7 వంతుతో ప్రయాణిస్తున్నాడు. ఇంకో వేగం ఎంత? 6. సో ఇవేంటి? వేగాల నిష్పత్తి, స్పీడ్ ఎంత ఉంది? 7:1 ఉంది. సో ఒక ప్రయాణించి 12 నిమిషాలు ఆలస్యంగా. సో ఇక్కడ దూరం అనేది కాన్స్టెంట్గా ఉంది. చూడండి, దూరం ఒకటే ఉంది, కాన్స్టెంట్గా ఉంది. సో డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు మనం ఏం చెప్పుకున్నా, కాలానికి స్పీడ్ అనేది విలోమానుపాతంలో ఉంటుంది. సో ఇవి స్పీడు. ఇప్పుడు మనకు కాలం తీసుకుంటే, టైం తీసుకుంటే ఇన్వర్స్ ప్రపోజన్లో ఉంటుంది. సో 6:7 అయిపోద్ది. ఇప్పుడు వీటి యొక్క డిఫరెన్స్ 1. ఎన్ని నిమిషాలు ఆలస్యంగా వెళ్తున్నాడు? 12 నిమిషాలు ఆలస్యంగా వెళ్తున్నాడు. అంటే అతను 12 నిమిషాలు ఆలస్యంగా వెళ్తున్నాడు అంటే వ్యత్యాసమే కదా 12. అసలు వేగానికి వ్యత్యాసమే కదా, అతని అసలు కాలానికి వ్యత్యాసమే కదా. 12 నిమిషాలు ఆలస్యంగా వెళ్తున్నాడు. అతను మామూలుగా వెళ్ళటానికి పట్టే టైం కంటే 12 నిమిషాలు ఆలస్యంగా వెళ్తున్నాడు. సో వ్యత్యాసమే కదా 12. సో 1 వెయ్యిలో ఈ వ్యత్యాసం, డిఫరెన్స్ 1 వాల్యూ 12. అప్పుడు 6 వాల్యూ ఎంత? 72. సో 1 వాల్యూ 12 minutes, 6 వాల్యూ 70 minutes. 72 minutes అంటే 1 hour 12 minutes. ఓకే, సాల్వ్. 1 hour 12 minutes.